భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణం మెల్లగా చల్లబడుతూ వస్తోంది. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. నిన్నటి నుంచే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణం కాస్త చల్లబడింది. వానలతో ఊపిరి పీల్చుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల జనం. వాతావరణంలో వస్తున్న మార్పులు, కురవబోతున్న వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. గడిచిన వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఇటు హైదరాబాద్లో కూడా 44 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకోవైపు హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ 15% పడిపోయింది. రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఎండీ సీనియర్ ఎడిటర్ శ్రావణ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, రేపటి నుంచి ఎలా ఉండబోతుంది వెదర్? ఈ ఉష్ణోగ్రతల నుంచి ఏమైనా ఉపశమనం పొందే అవకాశం ఉందా? గత 10 రోజులుగా దాదాపుగా ఏప్రిల్ 25 నుంచి మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గడిచిన 3-4 రోజులు చూసుకున్నట్లయితే మరింత వేడిమి వాతావరణం చూడడం అయితే జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే 2 రోజులు కూడా కొద్దిగా కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా ఒక్క ఈశాన్య తెలంగాణ జిల్లాలు మినహా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదే అవకాశం ఉంది. రేపటి నుంచి కొద్దిగా రాష్ట్రంలోని వాతావరణం చల్లబడే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను గత విధంగా చెప్పినట్లుగా 6వ తేదీ నుంచి మనకి కొద్దిగా చల్లబడి, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతున్నప్పటికీ కొద్దిగా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఎల్లుండు మరింత మనకి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మనకి సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎల్లుండి చూసుకున్నట్లయితే మనకి 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది. తర్వాత దాదాపుగా మనకి 6, 7, 8, 9 వరకు కూడా ఈ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మనకి ఒక ఉత్తర తెలంగాణ మినహా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదే అవకాశం అయితే ఉంది. కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇంకోవైపు రాత్రిపూట ఒకవైపు ఏసీ కావచ్చు, కూలర్ ఆన్లో ఉన్నప్పుడు ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఫీల్ అవుతున్నాం. ఎందుకని ఎంత మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది రాత్రిపూట కూడా మనకి చూసుకున్నట్లయితే 26 నుంచి 28 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఎల్లుండి నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంది. పూర్తిగా చల్లబడే వాతావరణం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు గాల్లో కూడా తేమ శాతం తగ్గిందని అంటున్నారు. ఎంత తగ్గింది, ఎందుకని? దాదాపుగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే గాలిలోని తేమ శాతం దాదాపు 30 నుంచి 40% మధ్య ఉంది. ఇది ఈ 2 రోజుల్లో, అంటే ఈ రోజు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి నుంచి మాత్రం దాదాపుగా 60 నుంచి 70% పైన ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ తేమ శాతం తగ్గడం వల్ల ఎక్కువగా ఉక్కపోత వాతావరణం ఫీల్ అవుతామా? ఏ విధంగా ఉంటుంది? తేమ శాతం తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి మరింత వేడిమిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి తేమ శాతం అధికంగా ఉండి సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు మనకి ఉక్కపోత వాతావరణం, అధిక చెమటాక ఉంటుందన్నమాట. కానీ తేమ పూర్తిగా అదవడం వల్ల పూర్తిగా వేడిమి అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది ఆ సమయంలోనే. నార్మల్ పొజిషన్కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తేమ శాతం అనేది? ఎల్లుండి నుంచి మనకి సాధారణంగా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా మనకి తేమ శాతం పెరిగే అవకాశం ఉంది. అక్కడక్కడ వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉందన్నమాట. అంటే గత సంవత్సరంలో ఇలాంటి ఏర్పడ్డాయా తేమ శాతం తగ్గడం ఇవన్నీ? మనకి ఎండాకాలంలో ముఖ్యంగా ఈ వడగాల్పులు వీచే సమయంలో తేమ శాతం తగ్గిపోతూ ఉంటుంది. దాదాపుగా 20% అంటే 10% నుంచి 20-30% వరకే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందో ఆటోమేటిక్గా మనకి ఈ తేమ శాతం కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. ఇంకోవైపు స్టేట్ బులెటిన్లో అండ్ మీరు రిలీజ్ చేసే బులెటిన్లో కొంచెం డిఫరెన్స్ ఉష్ణోగ్రతలు ఉంటుంది, ఎందుకని? మనకి ఉన్న ఉష్ణోగ్రతల ఆధారంగా, అంటే అబ్జర్వేటరీస్ ఆధారంగా మనం ఇస్తూ ఉంటాము. వాళ్ళకి దాదాపుగా ప్రతి మండల్లో ఒక అబ్జర్వేటరీ ఉండడం, అబ్జర్వేటరీలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు తీసుకునే అండ్ ఎక్స్పోజర్ డీటెయిల్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ ఆధారంగా వాళ్ళు బులెటిన్ ఇవ్వడం జరిగింది. మేము బులెటిన్తో పాటుగా ఫోర్కాస్ట్ కూడా అందించడం అయితే జరుగుతుంది.
ఈ వర్షపాతం అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? హైదరాబాద్ నగరంలో ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది ఈ ప్రభావం? దాదాపుగా ఎల్లుండు అంటే 8వ తేదీ 9వ తేదీ ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత కొద్దిగా తగ్గినప్పటికీ చల్లటి వాతావరణం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ అలర్ట్స్ ఏమైనా అలర్ట్స్ ఇస్తున్నారా రాష్ట్రానికి? మనకి 2 రోజుల్లో వడగాల్పుల దిశగా ఉన్నందున ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల వరకు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు కూడా అదే జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉన్నందున ఈ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మాత్రం మనకి కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. టెంపరేచర్ అలర్ట్ అయితే ప్రస్తుతానికి ఉష్ణోగ్రత అలర్ట్స్ అయితే ఎల్లుండి నుంచి తగ్గుతాయి అన్నమాట. ఇది వడదెబ్బకు సంబంధించి నిన్న ఒక్కరోజే 19 మంది చనిపోయారు అధికారికంగా. ఇంకోవైపు స్టేట్ వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో హీట్ వేవ్ సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇంకెన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇంకో 2 రోజులు మాత్రం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నుంచి తగ్గుతుంది అన్నమాట. గతంలో చెప్పిన విధంగానే మనకి 7, 8వ తేదీ నుంచి దాదాపుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ 20వ తేదీ నుంచి కొద్దిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. పనుల నిమిత్తం బయటకు వెళ్ళే వారికి ఎలాంటి సూచనలు, ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారు మీరు? దాదాపుగా పనుల నిమిత్తం బయటకు వెళ్ళే వాళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేస్తూ ఉండండి మీతో పాటు. అలాగే ఓఆర్ఎస్ ఉంటే ఓఆర్ఎస్ తీసుకోండి. మ్యాక్సిమం అంటే కంటిన్యూస్గా మీరు ఎండలో ఉండకుండా ఒక గంట, ఒకవేళ ఖచ్చితంగా ఎండలోనే చేయాల్సి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక హాఫ్ 1 అవర్ బ్రేక్ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకుండా ఉంటుందన్నమాట. దీనివల్ల వడదెబ్బను కూడా తగ్గించుకోవడం అవుతుంది. ఓకే, మన బ్యాక్గ్రౌండ్లో మ్యాప్ చూసిన మొత్తం కూడా నిప్పుల కుంటంలా మారింది. ఎప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఉంది? దాదాపుగా గత 2 రోజుల నుంచి కంటే ఈరోజు కొంచెం ఆరెంజ్ కలర్లోకే వచ్చింది. మనకి రేపు వరకు కూడా కొద్దిగా ఈ విధంగా ఉంటుంది. ఎల్లుండి నుంచి కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం క్లౌడ్ మూమెంట్ ఏమైనా ఉన్నాయా? మనకి రాయలసీమ ఉత్తర కోస్తాంధ్ర పరిస్థితుల్లో కొద్దిగా క్లౌడ్ ఉంది. అది కొద్దిగా నాగర్ కర్నూలు కానీ, సూర్యాపేట, ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలోని ఒక ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది సాయంత్రం వరకు. కోల్ బెల్ట్ ఏరియాలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? కోల్ బెల్ట్ ఏరియాలో ముఖ్యంగా చూసుకున్నట్లే పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా మనకి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం కనిపిస్తుంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలులో కూడా దాదాపుగా 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతవరకు మనకు రాయలసీమ ఏరియాలో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు, అక్కడ 40. కానీ ఈ సంవత్సరం తెలంగాణలో కూడా నమోదవుతున్నాయి. ఏంటి అంటారు? దాదాపుగా మనకి మే నెలలోని మనకు కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మొత్తం ఈసారి దేశం మొత్తం మీదుగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. సో మొత్తం మీద ఇది పరిస్థితి. వచ్చే 2 రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అనంతరం వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, ఉత్తర జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే, ఏదైతే ఈశాన్య జిల్లాలు ఉంటాయి, ఈశాన్య జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకోవైపు రాత్రిపూట ఏదైతే ఉక్కపోత ఎక్కువగా రావడానికి 28 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. దీంతో మనం ఎక్కువగా ఉక్కపోత వాతావరణానికి గురవుతున్న ఇదే వాతావరణం 2 రోజుల పాటు కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. 2 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని ఒకవైపు. ఇంకోవైపు ఏదైతే ఇప్పుడు హైయెస్ట్గా 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఏదైతే ఇప్పుడు వర్షపాతం ఉందో ఈ వర్షపాత ప్రభావం తగ్గిన అనంతరం మళ్ళీ ఇంకా ఈ 46 నుంచి ఇంకా అధికంగా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో బయటికి రావద్దు. ఎక్కువగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు ఆ సమయంలో బయటికి వస్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్.